కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఒంగోలు ఆవు 3 కోడెదూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా పాడి పశువుల్లో ఒక ఈతలో ఒక దూడ పుడుతుంది, లేదా అరుదుగా కవలలు పుడతాయి. అయితే ఈ ఆవుకు మాత్రం 3 దూడలు పుట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 1,00,000 ఆవుల్లో ఒక ఆవుకు ఇలా 3 దూడలు పుట్టే అవకాశం ఉంటుందని పశువైద్యులు చెబుతున్నారు. ఈ ఒంగోలు ఆవు రైతు తీసుకొచ్చి వెళ్ళలేకపోతుంది అని చెప్పారు. దాన్ని లోపల మనం చేయబెట్టి పరిశీలించినప్పుడు లోపల ఉన్నటువంటి శిశువు అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో 2 కవల దూడలు ఉన్నాయని చెప్పి నిర్ధారించుకొని తల పూర్తిగా లోపలికి తిరిగి ఉంది. ఆ తల పూర్తిగా లోపలికి తిరిగి ఉండటం మూలంగా ఆ ఆవు దూడని బయటికి నెట్టివేయలేకపోయింది. దాంతో మనం లోపల చేయబెట్టి ఆ దూడ తల పొజిషన్ డిఫరెంట్గా ఉంటే ఆ పొజిషన్ని సరి చేసుకుని దాని స్థితిని సరి చేసుకుని ప్రసవం చేయటం జరిగింది. మొదటి దూడ వచ్చిన వెంటనే 5 నిమిషాలకి రెండో దూడ జన్మించడం కూడా జరిగింది. పుట్టిన 2 దూడల్ని సరి చేస్తూ కాలికి గిట్లవి గిల్లుతూ చేస్తూ ఉన్నప్పుడు మరో దూడ కనిపించింది. ఆ 3వ దూడను కూడా ఈజీగా తీసేయటం జరిగింది. సాధారణంగా కవలలు అనేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సుమారుగా 1000 నుంచి 2000 ప్రసవాల్లో ఒకసారి మాత్రమే మనకి కవలలు ప్రసవించడం అనేది జరుగుతుంది. కానీ ఈ రకంగా 3 దూడలు ఒకేసారి డెలివరీ కావటం అనేది ఇది అరుదైన రికార్డు. దాదాపుగా సుమారుగా 1,00,000 ప్రసవాలు జరిగితే కానీ ఈ రకంగా 3 దూడలు జన్మించడం అనేది జరగదు. ఈ 3 దూడలు కోడి దూడలు అయినాయి. యాక్చువల్గా ఈ 3 దూడలు కనుక పెగదూడలు అయినట్టయితే రైతు చాలా సంతోషపడేవాడు. వెనకటి రోజుల్లో 70వ శతకంలో కానివ్వండి, 60వ సంవత్సరంలో కానివ్వండి, కోడిదూడలు పుడితే ఇంట్లో మగపిల్లాడు పుడితే కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారో అంత ఆనందపడిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఒంగోలు కోడిదూడలకు ఏమాత్రం గిరాకీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు పెయ్యదూడలు పోషించాలనే ఉద్దేశంతో ఎక్కువ సరదా పడుతూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఒకేసారి 3 కోడిదూడలు ప్రసవించడం రైతు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ 3 కోడిదూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. సాధారణంగా ఇట్లా జన్మించినప్పుడు 3వసారి ఆఖరిగా వచ్చే దూడ బలహీనంగా ఉంటుంది. కానీ ఇందులో మొదటి కోడిదూడ 17 కేజీలు, రెండో కోడిదూడ 15 కేజీలు, 3వ కోడిదూడ కూడా 15 కేజీలు బరువు ఉన్నాయి. ఇవి అంటే ముందు కాళ్ళలో కొద్దిగా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అదేంటంటే లోపల ఉన్నటువంటి స్పేస్ సరిపోకపోవటం మూలంగా కాళ్ళు కొద్దిగా వంకరొచ్చాయి. అవి సరైన పోషణ కనుక పోషించేటట్లయితే ఆ వంకరలు కూడా పోయి బాగా మంచి మేలైన కోడిలుగా పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం తల్లి ఆవుకు గాని పుట్టిన దూడలకు గాని ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషమని, ఇది అత్యంత అరుదైన రికార్డని గన్నవరం పశు వైద్య కళాశాల ఆచార్యులు డాక్టర్ ముత్తారావు చెబుతున్నారు. ముందుగా రైతు సోదరుడు రాము గారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆవు ఇవాళ రికార్డు సృష్టించింది. మామూలుగా సాధారణ పరిస్థితులు అయితే ఒక దూడే పుడుతుంది సంవత్సరానికి. కానీ ఈ ఆవులో ఒకేసారి సుఖప్రసవం అంటే ఏ ఇబ్బంది లేకుండా 3 దూడలు పుట్టింది. అంతేకాకుండా ఒక్కోసారి తల్లికి కూడా చాలా ప్రాణానికి కూడా అపాయం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో. కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా అధిగమించి డాక్టర్ రాధాకృష్ణ గారు నార్మల్ డెలివరీ చేయించారంటే ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుందన్నమాట. సాధారణంగా మామూలుగా ఒక ఋతుక్రమం కనుక మనం చూసినట్టయితే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ మనుషుల్లో కానీ ఒక ఋతుక్రమము 21 days 21 రోజులు ఉంటుంది. ఈ 21 రోజుల సమయంలో అండాశయం నుంచి ఒక అండమే విడుదలవుతుంది మామూలుగా. ఈ అండం అండవాహిక వచ్చిన తర్వాత వీర్యకణాలతో ఫలదీకరణం చెంది అది పిండంగా రూపాంతరం చెంది దూడగా డెవలప్ ఉంది 9 నెలల కాలంలో. సో గర్భాశయంలో ఒక దూడ పెరగడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది లోపల. తల్లి అందించాల్సిన ఆహారం కానీ లేకపోతే పిండం నుంచి వచ్చినటువంటి విడుదలైనటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అని బయటికి రావడానికి కానీ ఇవన్నిటికీ ఒక దూడకు మాత్రమే సరిపోతాయి. కానీ ఈ పర్టికులర్ కండిషన్లో అన్యూజువల్గా ఒకసారి 3 అండాలు విడుదల కావటం, ఆ 3 అండాలు కూడా ఫలదీకరణ జరగటం, 3 పిండాలు డెవలప్ అవటం, 3 దూడలు, ఇది చాలా అన్యూజువల్ ఇన్సిడెన్స్ అనమాట. మేము మా రీసెర్చ్ ప్రాజెక్టులో గత 30-40 సంవత్సరాల్లో దాదాపు 5,000 ఆవులు ప్రసవించినాయి. ఈ 5,000 ఆవుల ప్రసవంలో కూడా మేము 1-2 మాత్రమే ట్విన్స్ అబ్జర్వ్ చేసాం. ట్రిప్లెట్స్ అనేది ఎప్పుడు జరగల. సో ఇది రియల్లీ ఒక ఇండియాలో రికార్డ్ అయ్యింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒంగోలు బ్రీడ్లో రికార్డ్ అయ్యి, ఇది ఒంగోలు బ్రీడ్ ఇంతవరకు రిపోర్ట్ చేయలేరు ఎవరు. ఒంగోలు బ్రీడ్ మనకు తెలిసినంతవరకు పునరుత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువ. దాదాపు 20-25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ప్రతి సంవత్సరం దూడలు ఇస్తూ ఉంటాయి. దాదాపు 15 నుంచి 20 దూడలు పుడుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి ట్విన్స్ కమల దూడలు పుట్టడం లేదా ట్రిప్లెట్స్ పుట్టడం అనేది మహా అరుదైనటువంటి సిట్యువేషను. ఈ మధ్యకాలంలో మేము రికార్డ్స్ చూస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే పోలాండ్ అనే ఒక దేశంలో దాదాపు 70,000 ఆవుల యొక్క ప్రసవం రికార్డు చూసినప్పుడు అక్కడ ట్విన్స్ 1.5% రికార్డ్ అయినాయి, ట్రిప్లెట్స్ 0.02% రికార్డ్ అయిందనమాట. కారణం ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే
ఆవులను కానీ గేదెలను కానీ పాల దిగుబడి పెంచడానికి సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తున్నామో పాల దిగుబడి పెరిగి వాటి యొక్క ప్రోజన్లో పాల దిగుబడి పెరిగిందో సైమల్టేనియస్గా వాటిల్లో ఒక అండానికి బదులు 2 అండాలు 3 అండాలు విడుదలయ్యే శక్తి కూడా పెరిగింది. అందువలన ఇది ఇనీషియల్గా 2% ఉన్నటువంటిది 4%, 5%కి పెరిగింది. సో ఇది ఒక రకంగా మంచి పరిణామమే, ఎందుకంటే పునరుత్పత్తి యొక్క సామర్థ్యం పెరుగుతుంది ఆవుల్లో. కానీ ఇందులో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఒక ఆవు దాని యొక్క న్యాచురల్ ఇదేంటంటే ఒక దూడను పెంచడానికి మాత్రమే లోపల స్పేస్ ఉంటుంది. మనకు ఎప్పుడైతే కమలలు కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నాయో 100కి 30 to 40% యానిమల్స్ ఆ జెస్టేషన్ పీరియడ్ అంటాం కదా, మరి ఆ ఈతకాలం 9 నెలలు మోయాల్సిన పశువు మోయలేక 6-7 నెలలకే అబార్షన్ జరిగిపోతుంది. ఇది ఒకటి నెగిటివ్ ఆస్పెక్ట్. పుట్టినదోళ్ళు తక్కువ బరువుతో పుట్టడం వల్ల కానీ అవి ఎక్కువ కాలం బతకలేకపోవటం. పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్లోనో సెకండ్ మంత్లోనో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈనిన తర్వాత మాయటంలో కూడా కొన్ని ఇబ్బందులు పరిశీలించాం. మనకు అదృష్టం కొద్దీ ఆవులు అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండటం వల్ల ఆరోగ్యకరంగా దూడలు ఉన్నాయి, మంచిగా పాలు తాగుతున్నాయి, అవి ఆరోగ్యకరంగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం కనుక ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేయించుకున్నట్టయితే అప్పుడే మనం ట్విన్స్ ఉన్నాయని కనుక నిర్ధారణకు వచ్చినట్లయితే, ఏది 2 నెలల ప్రెగ్నెన్సీ 3 నెలల ప్రెగ్నెన్సీ టైంలో కనుక మనం ట్విన్స్ ఉన్నాయనే నిర్ధారణ కనుక వచ్చినట్లయితే అప్పుడు పోషక ఆహారాలు మంది అంచితే ఇంతకన్నా కూడా ఎక్కువగా బరువుగా దూడలు పెరిగే అవకాశం కూడా మనకు ఉంటుందన్నమాట. మామూలుగా మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ IVF టెక్నాలజీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకవేళ 2 ఎంబ్రియోస్ కనుక ఉంటే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం మేము. అప్పుడు 2 దూడలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది స్వాభావిక ప్రక్రియలో సాధారణంగా మామూలు పరిస్థితుల్లో ఇలా జరిగింది. మేబీ లక్షల్లో ఒకసారి 4-5 లక్షల్లో ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట. సో నియర్లీ రికార్డు, ఈ బ్రీడ్కి సంబంధించి రికార్డు అని చెప్పుకోవచ్చు. తన ఒంగోలు ఆవుకి మార్చి నెల 25వ తేదీన 3 దూడలు పుట్టడంపై రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పోరంకి ప్రాంతంలో గత 5 ఏళ్లుగా డైరీ నిర్వహిస్తున్నారని, ఇలా 3 కోడెలు పుట్టడం ఇదే ప్రథమమని చెబుతున్నాడు. పోరంకిలో డైరీ ఫామ్ పెట్టుకుని రన్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఇది ఏమైందంటే, ఉదయం 25వ తారీఖు 6 గంటలకి ఉమ్మనీరు వేసింది. పెయిన్స్ వస్తున్నాయి. అప్పుడే పెయిన్స్ వస్తుంటే సరే డెలివరీ అయిద్దని చెప్పి మేము మామూలుగా ఉన్నాము. తర్వాత అది ఎప్పటికి 10 గంటల వరకు కూడా పెయిన్స్ వచ్చి ఇబ్బంది పడుతూ డెలివరీ అవ్వకపోయేసరికి అల్లాపురంలో డాక్టర్ గారు ఉంటారండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళన్నా అంటే సరే అన్న అని చెప్పి అక్కడికి తీసుకెళ్తే రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారండి. అప్పుడు అరౌండ్ 12:30 అట్లా అయింది. సార్ కూడా ఏం చేశారంటే చూసి కొంచెం కాంప్లికేట్గానే ఉందండి, నా ప్రయత్నం నేను చేస్తాను, అయితే సరే లేదంటే మళ్ళీ గన్నవరం పంపిస్తాను, అక్కడ ఉన్న డాక్టర్కి నేను ఫోన్ చేసి చెప్తానండి, చూద్దాము మన ప్రయత్నం చేద్దామంటే సరే సార్ చేయను. డాక్టర్ గారు చాలాసేపు ట్రై చేశారండి. ఒక దాన్ని బయటికి తీశారు, తర్వాత రెండో దాన్ని తీశారండి. రెండో దాన్ని తీసిన తర్వాత ఇక రెండని చెప్పారు కదా, రెండని డిక్లేర్ చేసిన 2 వచ్చేసిన తర్వాత మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యామండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత 3వది వచ్చిందండి. 3 కోడిదోళ్ళే పుట్టినాయి, 3 కూడా చక్కగా ఉన్నాయి. సో డాక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాక్టర్ గారికి 31 సంవత్సరాల సర్వీస్ అంటండి. ఆయన సర్వీస్లో ఇది ఫస్ట్ టైం అంటండి. నేను ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు నేను డైరీ స్టార్ట్ చేసి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు చదువుతున్నాను. నాకు రకంగా చెప్పండి, ఈ 3 దోళ్ళు పుట్టిన తర్వాత చాలా ఉత్సాహం వచ్చింది. ఇంకా చాలా ఛాలెంజ్గా తీసుకుని వాటిని పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యానండి. ప్రస్తుత కాలంలో పెయ్య దూడలకు ఉన్న ఆదరణ కోడె దూడలకు లేకుండా పోయిందని రైతు చెబుతున్నాడు. అయితే ఒకే కాన్పులో జన్మించిన ఈ 3 దూడలను మాత్రం బాగా పెంచాలనుకుంటున్నట్లు తెలియజేశాడు.